మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు. సింగిల్ టేక్‌లో చేయాలని జెప్పేసి. అవునవును. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆహా! మీరు ఇన్‌స్టాలో ఒక వీడియో పెట్టారు. సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్‌లో సినిమా చూస్తున్నారు. అవునన్నా. మీ అవునన్నా. పాప అక్కడ మీ క్యారెక్టర్ చనిపోంగానే నాన్న చనిపోయాడని జెప్పి పాప థియేటర్‌లో ఏడ్చేస్తుంది. అసలు ఆ అవును. వీడియో ఎంత వైరల్ అవుతుందంటే అది 1 డేలో 2,000,000 పోయిందన్నా. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్‌తో చూషిన. హ్మ్. చూషినాక సెకండ్ రోజు మా వైఫ్ జర సినిమాలు ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు. నన్ను డిస్టర్బ్ చేయదు. హ్మ్. బావ ఇది కూతురు సినిమా గదా! నేను వస్తా అంటే అందరం వెళ్ళాము. మా వదిన అందరం నా ఫ్రెండ్స్ మా ఇంటి మా అమ్మ అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది కామన్ అది. హ్మ్. థియేటర్ అంతా ఏడుస్తున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకుండి నన్ను ఆ సంచిలోకెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్‌తో ఇలా పడిపోంగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 అవర్ ఏడ్చిందన్న. హ్మ్. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు. ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డ్యాడీ ఈడనే ఉన్నమ్మా ఏడవకమ్మా ఏడవక డ్యాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు. డ్యాడీకి ఏం ఆ! కాలేదమ్మా ఏం అని గాలేదు. చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప గూడా నేనంత జేసిన్నా. హ్మ్. నిజంగా అంత బా చనిపోయినప్పుడన్నా శివ సార్ అయితే అందరితో చప్పట్లు కొట్టిచ్చిండు. హ్మ్.